చాలామందికి ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేయడం అయితే బేసిక్గా రాదు. సో దీనికోసం నా దగ్గర ఒక చిన్న హ్యాక్ ఉంది. ఏంటంటే మీరు ఈ క్యాండిల్ స్టిక్ని మనం లైన్ చార్ట్లోకి కన్వర్ట్ చేసి మీరు ఈజీగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేయొచ్చు. చూడండి ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయా, మన క్యాండిల్స్ టైప్స్లోకి వెళ్ళి లైన్ చార్ట్ని నేను ఎనేబుల్ చేస్తాను. సో లైన్ చార్ట్ లాగా వస్తుంది. సో ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఈజీగా మనం డ్రా చేయొచ్చు. ఎందుకంటే సింపుల్, నెంబర్ ఆఫ్ టచ్ పాయింట్స్ ఎక్కడైతే ఏ లెవెల్ దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం ఐదర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అంటాం. సో ఓకే, నా ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మీకు క్లియర్ ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక టచ్ పాయింట్ ఉంది. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. మనకి 3 పాయింట్స్ అనేది టచ్ పాయింట్స్ ఉంటే దాన్ని మనం సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా మార్క్ చేస్తాం. ఇది కింద ఉన్నాయి కాబట్టి సో ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎ సపోర్ట్. అదే పైన కూడా ఉన్నాయి చూడండి, ఇవి రెసిస్టెన్స్ లాగా మనకి యాక్ట్ అవుతాయి. చూడొచ్చు, ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతాయి. మీకు జస్ట్ క్లియర్ ఉండడానికి ఇలా చూపిస్తున్నాను. ఓకే, సో యాక్చువల్గా 3 ఉండాలి, బట్ 2 కూడా ఎనఫ్. ఎందుకంటే ఇది ఇంకొక టర్మ్ ఉంటుంది దీంట్లో. సో ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. సో ఇప్పుడు మనకి దీన్ని మనం సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా మార్క్ చేద్దాం. చూడండి, ఈ విధంగా మనం ఇదొక రెసిస్టెన్స్ లాగా మనం డ్రా చేయొచ్చు. ఓకే, నౌ ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఎక్కువ టచ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక సపోర్ట్ లాగా డ్రా చేయొచ్చు. ఓకే, ఎయిదర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా జోన్ లాగానే ఉంటుంది, లైన్ లాగా ఉండదు. ఓవర్లైన్ లైన్స్ చెప్తే మీరు అది అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వదు. ఎందుకంటే సపోర్ట్ అనేది ఒక జోన్ నుంచి సపోర్ట్ అనేది యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి అర్థమైపోయింది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నవ్వు మనం ట్రెండ్ లైన్ ఎలా మార్క్ చేయాలంటే చూడండి, ఈ స్లాంట్ ఇది ఉంది కదా, సో దీనికి మనకు ఒక లైన్ వస్తుంది, దాన్ని ట్రెండ్ లైన్ అంటాం. చూడొచ్చు, మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలో. చూడండి, ఈ విధంగా కొన్ని పాయింట్స్ మనం కనెక్ట్ చేయాలి సింపుల్గా. ఓకే, నేను మీకు ఇవన్నీ మళ్ళీ క్యాండిల్ స్టిక్స్లోకి కన్వర్ట్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత క్లియర్గా వచ్చింది మనది అనేది అర్థమవుతుంది మీకు. ఓకే, ఇది మనకు ఒక ట్రెండ్ లైన్. సో ఇప్పుడు మనం దీన్ని క్యాండిల్ స్టిక్స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, క్యాండిల్స్ చూడవచ్చు, మీకు ఎంత పర్ఫెక్ట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చిందో చూడవచ్చు. ఎప్పుడైనా సరే మీరు సింపుల్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేయడానికి వస్తే మీకు ట్రేడింగ్లో మీరు 50% సక్సెస్ అయినట్టే. ఓకే.